ప్రయాసపడుతున్నావా? వ్యర్థమైన లోకానుసారమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావా? నీ మానసిక పరిస్థితి కల్మషమైపోతూ ఉందా? మురికి అయిపోతూ ఉందా? అపవిత్రత వచ్చి చేరుతుందా? అయోగ్యమైన దృశ్యాలు అబ్బా ఎక్కడ లేదండి. సెల్ ఫోన్లు అయ్యే, రోడ్డు మీద వాల్ పోస్టర్లు అయ్యే, మనసుని పాడు చేసే మార్గాలు ఎట్లా సైతం తయారు చేసి పెట్టింది. అటువంటి లోకములో నీ బిడ్డల్ని నీవు ఎట్లా పెంచుతున్నావు? నీకు తెలుసా ఈ సంగతి? వాక్యములో ఉంది శక్తి, వాక్యములో ఉంది ఆ శక్తి, జయించే శక్తి. వాక్యం అనేది ఆత్మ ఖడ్గము. నీ ఆత్మలో నిష్కల్మషముగా నిలబడటానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గము నీ ఇంటిలో నీవు వాడాలి, నీ పిల్లలకి నీవు వాడాలి. వారికి నేర్పించవలసిన విధానం అదే దేవుడు కూడా మనకి ఇశ్రాయేలుకు బోధించాడు. నీ పిల్లలు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచి వెళుతూ ఉన్నప్పుడు, నిద్రపోక మునుపు, నిద్ర లేచిన తర్వాత వాక్యం బోధించు. వాక్యంలో ఎవరున్నారు? వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. బోధించు, నేర్పించు, నడిపించు, కాపాడు. కాపరి బాధ్యత. నేనే కాదు కాపరంటే. చెప్పండి, మీరు కూడా కాపర్లే. మీ ఇళ్ళు కట్టుకోండి, పవిత్రంగా, పరిశుద్ధముగా, నీతియుక్తంగా నీవును నీ ఇంటివారు పరలోక రాజ్యంలో నీవు చూడాలంటే ఈ బాధ్యత నీది. ఎందుకంటే అది యుగయుగములు సమాధానంతో, సంతోషంతో జీవించే జీవితం అది. ఈ జీవితంతో పని లేదు. ఈ జీవితం కొద్ది దినాల్లో వాడిపోయి రాలిపోద్ది. కానీ ఒక జీవితాన్ని దేవుడు మనకి సిద్ధం చేశాడు. తన ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను నన్ను. తన మహిమ రాజ్యంలో ఆయనతో పాటు యుగములు జీవించడానికి రక్తపు విలువను చెల్లించి నిన్ను కొన్నాడు. ఏం చేస్తాం? ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీర సంబంధమైన మెట్టుని విడిచిపెట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం మొదలుపెట్టు. పరలోకంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన మహిమ కొరకు సిద్ధపడు. మహిమ కొరకు ఎదురు చూద్దాము. తల్లు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన జీవితంలో మనతో మాట్లాడటమే కాదు, మనలో ఉన్నటువంటి ఆ మురికిని తీసివేయటానికి మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దిద్దుతూ ఉన్నాడు, మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నిర్దోషులముగా నిలబెట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని చెల్లించి నిన్ను నన్ను విమోచించాడు. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత నమ్మదగిన దేవుడు మా ప్రభా. సుటిగా మాట్లాడుతున్నావు, తేటగా మాట్లాడుతున్నావు. నీ సువార్త చాలా సరళమైంది. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం అని ఖచ్చితంగా చెప్పావు. అది చాలు అంటున్నావు నాయన. మేము అది చాలదు, మాకు బాప్తిసం కావాలా, మాకు సున్నతి పొందిన మెట్టు కావాలా, మాకు అది కావాలి, ఇది కావాలా, పదాజ్ఞలకి లోబడిన మెట్టు కావాలి. అవన్నీ పక్కన పెట్టు. అవి కాదు కావాల్సింది విశ్వాసము, దేవుని మీద ఆధారపడటం, ప్రతి అడుగులో దేవునికి రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు ఆరోపించడం. అవును ప్రభా, సరైన మాటలు నేర్చుకొని సరైన విధముగా జీవించి నీ మహిమలో పాలు పంపులు పొందుటకు ఆత్మలో మీరు మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉన్నందుకు మీకు వందనములు ప్రభా. ఏ ఒక్కరూ తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ కడగబడిన కన్యకలాగా, పవిత్రపరచబడిన కన్యకలాగా నీ మహిమలో ప్రవేశించుటకు ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కొరకు దిద్దబడిన వారముగా జీవించుటకు, దిద్దబడిన వారముగా సంఘస్థుల్ని ప్రేరేపించుటకు, దిద్దబడిన వారముగా సాక్ష్యము కలిగి నాయనా మా తోటి వారిని నీ కొరకు సిద్ధపరిచే వారముగా ఆత్మలో మమ్మల్ని అందరిని దిద్ది భద్రపరిచి బలపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో